ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ అన్ని ఇక్కడ వచ్చి పడతాను. బీఈడి చేసిన వాళ్ళు 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా పెట్టుకుంటలేరు వాళ్ళు, తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఆ ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్ లేనందుకు ఈ గవర్నమెంట్ పోస్టులు నిండనందుకు నిరుద్యోగులుగా వాళ్ళు అటే ఉంటున్నారు. ఇది జాతికి పెద్ద అన్యాయం జరుగుతుంది. ఇదే కాకుండా ఈవెన్ హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా, హోటల్లో సప్లయర్స్ అక్కడ ఇక్కడ పనిచేసేటోళ్ళు నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. బీహార్ అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఆ పనికి కూడా అక్కడికి రారా మాలమాదిగోళ్ళు? వస్తారు డెఫినెట్ గా. ఇది కంబైన్డ్ గా అడిగితే లేదా ఒక జాతి మా పోస్టులు వాళ్ళు చేయొద్దని ఉద్యమిస్తే తప్ప ఇది జరిగే పని కాదు. సార్, రాజ్యాంగంలో మాదిగలకు బిఆర్ అంబేద్కర్ గారు వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్న రాజ్యాంగంలో మాదిగలకు ఇంత స్వేచ్ఛనిస్తూ ఇంత సమన్వయాన్ని ఇస్తూ రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు 76-77 ఏళ్ళ వస్తున్నా కూడా ఇంకా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు అని అంటే ఈ లోపం ఎక్కడుందంటారు సార్? అసలు లోపం ఎక్కడుందంటే నిరక్షరాస్యత మీద ఫస్ట్ లోపం ఉన్నది. అప్పుడు రాజ్యాంగం వచ్చినప్పుడు అమలు లోపలికి 1947లో రాజ్యాంగ స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ నిరక్షరాస్యత ఎంత ఉన్నదంటే దాదాపు 90% నిరక్షరాస్యత ఉన్నది. ఏదో 10 మంది అట్లా చదువుకున్నారు, వాళ్ళు కూడా అక్షరాస్యులే. అప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు 1-2% మాదిగలే ఉన్నారు. కానీ ఇప్పుడు 80% డిగ్రీలు పీజీలు పాస్ అయిన. కాబట్టి అవేర్నెస్ లేదు. ఈ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ గా ఉన్నా. ఇక్కడ 1947లో రాజ్యాంగం వచ్చింది. 50లో యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లు స్టార్ట్ అయినాయి, ఇంప్లిమెంట్ అయినాయి. అప్పుడు రిక్రూట్మెంట్ అయింది. 75లో ఒకసారి అయింది, 80లో కూడా అయింది, 85లో కూడా రిక్రూట్మెంట్ అయింది. అప్పటిదాకా మాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంటది, మాకు రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ప్రొఫెసర్ పోస్టులు ఇవ్వాలని ఎవరు అడగలే. ఇదొకటి ఇట్లా అమలు జరుగుతుంది అనే అవేర్నెస్ వాళ్ళకి లేదు. ఇందాక సార్ మీరు మాట చెప్పారు, కనీసం చెఫ్ లో హోటల్లో పనిచేయడానికి కూడా మాదిగలు చాలా మంది వేచి చూస్తున్నారు అని చెప్పేసి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి నెతానియల్ సార్ అనే వ్యక్తి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అవ్వడానికి ఇంత బలంగా నమ్మి ప్రొఫెసర్ అయినప్పుడు ఇతర వ్యక్తులు ఎందుకు కాలేరు సార్? ఇతర వ్యక్తులు ఎందుకు కాలేదంటే అక్కడ మా ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది. ఏ ఊరు సార్? మాది కొలనూరు. అది ఓదల మండలం, ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లా. ఇంతకు ముందు కరీంనగర్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ ఉండే. అక్కడ నేను హై స్కూల్లో నా విద్యాభ్యాసం అయిపోయింది. నేను 10th క్లాస్ వరకు అక్కడనే చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్పుడు వెళ్ళేది వచ్చేది. అయినా అప్పుడు కొంత వివక్షత ఉండే. మరి దూరం ఉండండి, మూతికి ముంత కట్టుకోండి, వీపుకు చీపురు కట్టుకునే పరిస్థితి అప్పుడు లేదు. కానీ దూరం పెట్టేది. అగ్రవర్ణాల ఇంటికి వెళ్ళేది ఉంటే వాళ్ళు వాకిట్లా నిలబెట్టి అటే పంపేది. కోమట్ల దుకాణంకి ఏదైనా కొనబోయేది ఉంటే వాళ్ళు మీదికి వెళ్ళేసేది. ఇట్లా దూరంగానే ఉంచేది. ఆ పరిస్థితిలో 1985లో నాది 10th అయిపోయింది. 85లో 10th అయిపోయింది. ఇక అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన. అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఆ ఏరియాలోనే లేవు. ఇంటర్మీడియట్ కొరకు సుల్తానాబాద్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్. అక్కడ ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆ రోజులలో బాగా స్ట్రిక్ట్ గా ఉండే. 600 మంది పరీక్ష రాస్తే ఒక 7 పాస్ అయినా. ఇంటర్మీడియట్ 600 నుంచి 7 అంటే 7 100 కూడా పాస్ అవ్వలేదు. అట్లా ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీలో జాయిన్ అయినా. 92లో డిగ్రీ పాస్ అయిపోయింది. ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఇంకా తర్వాత పీజీ వరంగల్. 1980s అంటే ఆ రోజు నుంచే మీరు విద్యా పట్ల ఎందుకు ఇంత ఆకర్షితులైరంటే? ఆకర్షితులమైనం ఎందుకంటే చదువుకుంటేనే జాబులు వస్తాయి, చదువుకుంటేనే అవేర్నెస్ వస్తుంది, పేపర్ వార్తలు చదవగలుగుతాను, సమాజం గురించి తెలుసుకోగలుగుతాను, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే విద్య కూడా అవసరమే అనేది అప్పుడు గుర్తించిన నేను. ఎందుకంటే బస్ ఎక్కి పోవాలంటే అక్కడ బోర్డు తెలియాలి, అక్కడ ఏ స్కూలు, ఏ కాలేజీ, ఏ కోర్స్ చదివితే ఏమొస్తుంది, అవేర్నెస్ కొరకు పేపర్ చదివేది. డిగ్రీ కూడా చేసిన అట్లా. అయితే నాకు మాకు ఒక టీచర్ ఉండే, రామ్ బ్రహ్మంచారి అని. ఆయన ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చెప్పేది.
కొన్ని ప్రిన్సిపల్స్ అన్ని నాకు చాలా బాగా బోధించింది. ఆయన చెప్పిన టీచింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. దాన్ని బట్టి అరే ఫిజిక్స్ చేయాలి, ఫిజిక్స్ చదవాలి, ఏదేమైనా కానీ జనరల్ గా సబ్జెక్ట్ విషయంలో ఏ విద్యార్థి అయినా కూడా స్టూడెంట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒకటి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవి చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు కదా సార్. దీన్ని ఎందుకు మీరు తేలిగ్గా తీసుకున్నారు? నేను ఎందుకు తేలికగా తీసుకున్నానంటే అప్పుడు జ్వరం వచ్చినప్పుడు సార్ ఒక నోట్ల థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేసేది సార్. ఇప్పుడు ఇట్లా గన్ లాంటి మిషన్ ఒకటి వచ్చింది, ఇట్లా చూపించగానే టెంపరేచర్ ఇక్కడ కోవిడ్ లో బాగా హైలైట్ అయింది. అదొకటి ఉన్నది అనేది అప్పటిదాకా తెలియదు. అప్పుడే ఇట్లా గన్ లాగా పెట్టి బాడీ టెంపరేచర్ అంటే అప్పటికి స్టెథోస్కోప్ ఉంది, ఆ పెన్సిలిన్ కనుక్కోబడ్డది, ఇవన్నీ కనుక్కుంటున్నారు. అంటే ఫిజిక్స్ లో శాస్త్రవేత్తల గురించి ఆయన బాగా చెప్పేది. అరే మనం కూడా శాస్త్రవేత్త కావాలి. ఆయన ఒక పర్టికులర్ గా చెప్పిండు, ఈ రైల్ ఇంజన్ కనుక్కున్నాడు ఒక ఆయన. ఈ రైళ్లు అన్ని తయారైనాయి, భారతదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఎక్కడ ఉన్నారంటే రైల్వే డిపార్ట్మెంట్లు ఉన్నారు. రైలుతోనే ఎక్కువ ప్రయాణాలు జరుగుతున్నాయి, ఈ సరుకుల రవాణా కూడా జరుగుతుంది. ఆయన ఒక్కని కృషి ఫలితంగా ఇన్ని లక్షల కోట్ల మంది బ్రతుకుతారు, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఏదన్నా కనుక్కోవాలి, నేను కూడా ఒక శాస్త్రవేత్తని కావాలి, నేను కూడా ఫిజిక్స్ చదవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అట్లా ఎంపీసీ చదివి ఫిజిక్స్ దాకా రావాలనుకున్నా వచ్చిన.